హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటే దాంతో చాలా కష్టమైన పనులను కూడా మనం సులభంగా చేయగలుగుతున్నాం. ప్రతిరోజు మన మనుష్యుడు ఎలాంటి అద్భుతమైన మిషన్లని తయారు చేస్తున్నారంటే వాటితో మన పనులన్నీ చాలా తక్కువ సమయంలో జరిగిపోతున్నాయి. ఈ వీడియోలో ఈ ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ మిషన్ల గురించి చెప్తాను. అవి పనిచేసే విధానాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్టమ్ బ్రేకర్ ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రాలిక్ హ్యూమర్. దీంతో పెద్ద పెద్ద రాళ్లను కూడా కొన్ని క్షణాల్లోనే మొక్కలు చేయవచ్చు. ఈ మిషన్ రాయిని ప్రెస్ చేస్తున్నప్పుడు దానిపైన ఒక్కసారిగా 300 జౌల ఎనర్జీని దానిపైన పెడుతుంది. ఇది ఎంత పెద్ద పవర్ అంటే దీనితో పెద్ద పెద్ద బండరాలను కూడా చాలా సులభంగా విరిగిపోతాయి. ఒక రాయి ఎంత గట్టిగా ఉంటే ఈ మిషన్ దాన్ని అంత సులభంగా పగలగొడుతుంది. ఐరన్ షీరింగ్ ఈ అద్భుతమైన మిషన్ ని పెద్ద పెద్ద ఇనుప రాడ్లని చిన్న ముక్కలుగా చేయడానికి ఉపయోగిస్తారు. నిజానికి ఇది ఒక హైడ్రాలిక్ మిషన్. కోతి అరటి చెట్టు నుంచి అరటికాయల్ని ఎంత సులభంగా తెంచుతుందో ఈ మిషన్ పెద్ద ఐరన్ రాడ్ని కూడా చాలా సులభంగా తెంచేస్తుంది. వెంటనే వాటిని స్క్రాప్గా అంటే వేస్ట్గా మార్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. బిగ్గెస్ట్ థ్రెడ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెడింగ్ మిషన్. మీరు ఒక్కసారి దీన్ని చూస్తేనే ఇది ఏ పని చేస్తుందో మీకు అర్థమైపోతుంది. ఇది పెద్ద పెద్ద వాహనాలను సైతం కొన్ని క్షణాల్లోనే క్రష్ చేసేస్తుంది. యాక్చువల్గా వాడకంలో లేని వెహికల్స్ని రీసైకిల్ చేయడం కోసం ఈ మిషన్ను ఉపయోగిస్తారు. కాంక్రీట్ షియర్ ఈ మిషన్ పాత బిల్డింగ్స్ని పడగొట్టడానికి పనికొస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్న ఐరన్ రాడ్స్ని ఇది బయటికి తీసేస్తుంది. అలానే రోడ్లో ఉపయోగించే హార్డ్ కాంక్రీట్ నుంచి కూడా ఐరన్ రాడ్లను వేరు చేయగలుగుతుంది. ఒక్కసారి దీని పనితీరును చూస్తే ఇది చాలా సులభంగా ఎలా ఐరన్ రాడ్లను వేరు చేస్తుందో అర్థమవుతుంది. సాధారణంగా మన మనుషులు ఈ పని చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలానే ఈ పని చేసినప్పుడు వాళ్ళకి చాలా గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కానీ వర్కర్లు దీన్ని ఉపయోగించి చాలా తక్కువ సమయంలోనే ఐరన్ రాడ్లను తీయవచ్చు. డైనమిక్ కాంపాక్షన్ ఈ ప్రాసెస్ని ఉపయోగించి కన్స్ట్రక్షన్ సైట్లోని మట్టిని కుదించవచ్చు. ఈ ప్రాసెస్లో బరువుని చాలా ఎత్తు నుంచి పడేస్తారు. ఈ విధంగా ఎక్కువ బరువులను కింద పడేయడం వల్ల మట్టి చాలా కుదిరించబడుతుంది. ఆ తర్వాత అది చాలా దృఢంగా మారుతుంది. దీంతో కన్స్ట్రక్షన్ బేస్ చాలా దృఢంగా ఉంటుంది. స్కై స్క్రాపర్ డిస్ట్రాయర్ ఈ మిషన్ చాలా పెద్ద బిల్డింగ్లను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న హైడ్రాలిక్ ఆర్మ్ ఆకాశాన్ని తాకే కట్టడాలని కూడా చాలా సులభంగా పడేయగలుగుతుంది. నిజానికి ఇందులో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అది బిల్డింగ్లను ధ్వంసం చేసే పనిని చాలా సులభంగా మార్చేస్తుంది. అలానే ఇది ఆ సమయంలో వచ్చే దుమ్మును రాళ్ళని అదుపు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ఈ అద్భుతమైన మిషన్ సొరంగాలు తవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ మిషన్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే దీనితో తవ్విన సొరంగంలో దాదాపు 4 లైన్ల రోడ్లను వేయవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సొరంగాన్ని తవ్వుతున్నప్పుడు దానికి గోడలను కూడా దృఢంగా మార్చేస్తుంది. చాలా గట్టిగా ఉన్న నేలలో కూడా ఇది సొరంగాన్ని తవ్వగలుగుతుంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద సొరంగాలు చేయగలిగే మిషన్ ఇదే. యాక్చువల్గా ఒక సొరంగాన్ని తవ్వాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఇది ఆ పనిని కొన్ని నెలల్లోనే చేసేస్తుంది. ల్యాండ్ ప్యాక్ మిషన్ ఈ మిషన్ని రోడ్లు ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పనిని సాధారణమైన రోడ్డు రోలర్ కూడా చేస్తుంది. అలాంటప్పుడు ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. యాక్చువల్గా ఈ మిషన్ని రోలర్ కంటే 4 రెట్లు వేగంగా పనిచేస్తుంది. దీని స్ట్రక్చర్ వల్ల ఇది రోడ్లపైన ఎక్కువ ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. దీంతో రోడ్డు కాంపాక్ట్ అయ్యి గట్టిగా మారుతుంది. చైన్ ట్రెంచర్ ఆయిల్ పైపులని లేదా వాటర్ పైపులను ఇన్స్టాల్ చేయాలన్నా కూడా లేదా డ్రైనేజీని నిర్మించాలన్నా కూడా మనం ఖచ్చితంగా భూమిని తవ్వాల్సి ఉంటుంది. దానికోసం ఎంతోమంది వర్కర్లు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అలానే దానికి ఎంతో సమయం పడుతుంది. కానీ ఈ పనిని చాలా తక్కువ సమయంలోనే పర్ఫెక్ట్గా ఈ మిషన్ పూర్తి చేస్తుంది. ఈ మిషన్ తవ్వుతూ మట్టిని బయటికి తీసేస్తూ ఉంటుంది. బ్రిడ్జ్ మేకర్ పేరుకు తగ్గట్టుగానే ఈ మిషన్ బ్రిడ్జ్లను నిర్మించడానికి ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఒక బ్రిడ్జిని నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పనిని ఇది కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తుంది. ముందుగానే తయారు చేసి ఉన్న బ్రిడ్జ్లని ఇది తీసుకువచ్చి కావాల్సిన ప్రదేశంలో ఇన్స్టాల్ చేస్తుంది. ఈ మిషన్ సహాయంతో ఇప్పటికే చాలా చోట్ల పెద్ద బ్రిడ్జ్లను కూడా నిర్మించారు. ఫాస్ట్ బ్రిక్ రోబోటిక్స్
ఫ్రెండ్స్, ఇది బిల్డింగ్స్ నిర్మించే ఒక అద్భుతమైన మిషన్. ఒకసారి దీనికి ఆర్డర్ ఇవ్వగానే ఒక అద్భుతమైన బిల్డింగ్ ని నిర్మించి చూపిస్తుంది. యాక్చువల్ గా ఈ మిషన్ లో ఒక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. దీని సహాయంతో ఇది ఇటుకలని ముందుకి వెనక్కి పక్కకి ఎటు కావాలంటే అటు తీసుకెళ్లి అక్కడ ఫిట్ చేసేస్తుంది. ఒక్క పొరపాటు కూడా జరగకుండా ఇది బిల్డింగ్ ని నిర్మించేస్తుంది. అండర్ గ్రౌండ్ మైనింగ్. ఈ మిషన్ ని భూమిలో గనులు తవ్వడానికి ఉపయోగిస్తారు. యాక్చువల్ గా కొన్ని శతాబ్దాలుగా మైన్స్ ని తవ్వడానికి వర్కర్లు చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. దానికోసం ముందుగా త్రవ్వకాలు జరిగే ప్రదేశంలో బాంబులు పేల్చుతున్నారు. ఆ తర్వాతే అక్కడ వర్కర్లు పనిచేస్తారు. దీనికి చాలా టైం పట్టేది. అలానే వర్కర్లకు కూడా గాయాలు అవుతూ ఉండేవి. కానీ ఈ మిషన్ మైనింగ్ వర్క్ ని చాలా సులభంగా చేసేస్తుంది. ఇది ఎంత వేగంగా పనిచేస్తుంది అంటే కొన్ని రోజుల్లోనే పని పూర్తయిపోతుంది. ట్రైలర్ డెక్ గన్. ఈ మిషన్ ని ఫ్యాక్టరీస్ లో ఇంకా ఇండస్ట్రీలో జరిగే అగ్ని ప్రమాదాలను అదుపు చేయడానికి ఉపయోగిస్తారు. చాలా వరకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ కూడా సిటీస్ నుంచి చాలా దూరంలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిలో అగ్ని ప్రమాదం జరిగితే మంటని అదుపు చేయడం చాలా కష్టమైన పని. అందుకనే అత్యవసర పరిస్థితుల కోసం చిన్న చిన్న చెరువులు తవ్వి ముందుగానే నీళ్ళని అక్కడ నిలువ ఉంచుతారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ మిషన్ లో ఉన్న పంపు వాటర్ ని ఆ చెరువు నుంచి తీసుకువచ్చి మంటని ఆర్పేస్తుంది. లాక్స్ టేకర్. ఈ మిషన్ ని పెద్ద పెద్ద చెట్ల యొక్క మొదలని లోడ్ చేయడానికి ఇంకా అన్లోడ్ చేయడానికి ఉపయోగిస్తారు. మిషన్ ఒకేసారి చాలా ఎక్కువ సంఖ్యలో చెట్ల మొదలని లిఫ్ట్ చేసి ఏమాత్రం కింద పడకుండా వాటిని వేరే చోటుకి తీసుకువెళ్ళగలుగుతుంది. స్లీపర్ చేంజర్. ఈ మిషన్ పట్టాల కింద ఉన్న డ్యామేజ్ అయిన స్లీపర్ ని తొలగించి వాటి ప్లేస్ లో కొత్త స్లీపర్ ని ఇన్స్టాల్ చేస్తుంది. యాక్చువల్ గా పాడైన స్లీపర్ ని చేంజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. లేదంటే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ మిషన్ లో 2 రకాల అటాచ్మెంట్లు ఉంటాయి. ముందు అది అక్కడున్న రాళ్లను పక్కకు నెట్టేసి ఆ తర్వాత పాడైన స్లీపర్లను బయటికి తీసేస్తుంది. ఆ తర్వాత అక్కడ కొత్త స్లీపర్ని అటాచ్ చేస్తుంది. వెంటనే వర్కర్ ఆ స్లీపర్ని టైట్ చేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మిషన్ వెనక్కి నెట్టేసిన రాళ్లను అక్కడికి వచ్చేలాగా చేస్తుంది. ఆక్స్బో కట్టర్. చాలా ప్రదేశాల్లో మనకి అవసరం లేని గడ్డి ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాన్ని తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి తిరుగుతూ ఉండే బ్రెడ్లు అటాచ్ అయి ఉంటాయి. వీటి సహాయంతో గడ్డిని చాలా సులభంగా తీసేయవచ్చు. గడ్డిని కట్ చేసిన తర్వాత ఇది వాటన్నిటిని ఒక లైన్లో కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గడ్డిని అక్కడి నుంచి తీసేయడం చాలా సులభంగా అయిపోతుంది. స్నో ఫ్లయింగ్. చాలా వరకు మంచు ప్రాంతాలలో రైలు పట్టాల కింద మంచు కూరుకుపోతుంది. దీంతో పట్టాలు క్లియర్ గా కనిపించవు. కానీ ట్రైన్ ప్రయాణించాలంటే మంచును తొలగించడం తప్పనిసరి. దానికోసం ఒక ట్రైన్ ని ఉపయోగిస్తారు. ఈ ట్రైన్ ముందు భాగంలో ఉన్న పదునైన బ్లేడ్ మంచుని కట్ చేసి లోపలికి తీసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే పైనుంచి బయటకు రిలీజ్ చేస్తుంది. దీనివల్ల రైల్వే ట్రాక్ క్లియర్ గా కనిపిస్తుంది. బకెట్ విక్. ఈ శక్తివంతమైన మిషన్ తో పర్వతాలను కట్ చేయవచ్చు. యాక్చువల్ గా ఇందులో ఉన్న చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మైనింగ్ జరుగుతూ ఉంటుంది. హైడ్రాలిక్ బేలర్. కారు పూర్తిగా పాడైన తర్వాత అది దేనికి పనికిరానప్పుడు ఆ కారును స్క్రాప్ గా మార్చి మళ్ళీ రీసైకిల్ చేస్తారు. ఈ పని కోసం ఈ హైడ్రాలిక్ మిషన్ ఉపయోగపడుతుంది. ఇది పెద్ద పెద్ద కార్లను కూడా తక్కువ సమయంలోనే పూర్తిగా స్క్రాప్ లాగా మార్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన మిషన్లు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.